హలో హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అండి. నేనైతే ఇవాళ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. అలా ఒక 2 నిమిషాలు ఫ్రై అలానే గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం బీన్స్ అండ్ ఆనియన్స్ అవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కల్లుప్పు అండ్ క్యారెట్స్ వేసుకోవాలి. అలానే ఆలు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటా వేయాలండి. టమాటా చాలా సాఫ్ట్గా అవ్వాలండి. అప్పుడు దాకా కొంచెం వాటిని మగ్గనిద్దాము. అవి మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేపుదామండి. నెక్స్ట్ అందులోకి గరం మసాలా వేసుకుందాము. నేను ఇది హోమ్ మేడ్ చేశానండి గరం మసాలా. ఇంకో 2 నిమిషాలు వేపేసి అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేద్దామండి. వేసిన తర్వాత ఇంకొక జస్ట్ కొంచెం అట్లా పచ్చివాసన పోయిన దాకా వేపేసుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం పోసామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అండి. వాటర్ బాగా మరిగిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ పోసుకున్నాను. ఒక 2 అవర్స్ ముందే నానబెట్టేసానండి. కుక్కర్లో కూడా వండుకోవచ్చు. కాకపోతే నాకేంటంటే విడిగా వండితేనే నచ్చుతుంది. అందుకే నేను ఇలా ట్రై చేశాను. ఈలోపు మనం వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ కాగినాయండి. మసిలిన తర్వాత ఈ నానబెట్టిన బియ్యం అందులో ఆ వాటర్లో వేద్దామండి. ఈ నానబెట్టిన బియ్యం కుక్కర్లో అయితే 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అండ్ ఇది చేస్తూనే నేను కర్రీకి కూడా ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ కర్రీ కూడా చూపిస్తాను, ఈ వీడియోలోనే చూడండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని షాజీరా వేసానండి నేను. అండ్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అండ్ టమాటా ఇవన్నీ కొంచెం బాగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. బంగాళదుంప ఉడకపెట్టి పెట్టుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయినాయి కదా, ఈలోపు మనం ఆనియన్స్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకుందామండి. అవి ఫ్రై అవ్వాలని ఉప్పు వేద్దామండి. ఉప్పు వేస్తే ఏంటంటే కొంచెం త్వరగా మగ్గిపోతుంది. సో నెక్స్ట్ ఏమంటే టమాటాస్ వేసుకుందాము. ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాస్ కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అది కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం అండ్ గరం మసాలా అండి. ఈ మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అదొక స్పూన్ వేద్దాము. ఇవన్నీ అలా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి మనం ఇందాక బంగాళదుంపలు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బంగాళదుంపలు ఇందులో వేద్దాము. ఒక 2 or 3 మినిట్స్ వీటిని కుక్ చేద్దామండి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక 1/2 గ్లాస్ అలా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 2 or 3 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేద్దామండి. చాలా ఈజీ అండి, ఈజీగా చేసేసుకోవచ్చండి. అండ్ చపాతీ, రోటీ, రైస్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఫైనల్ టచ్ అయితే చూద్దామా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.